సినిమాపై పరుచూరి పంచ్లు. పవన్ సినిమా ఎక్కడ తప్పడుగు వేసిందంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమాలో హీరో ఎంట్రీ 20 నిమిషాలు ఆలస్యం కావడం, టైటిల్ కు తగ్గట్టుగా కథ లేకపోవడం వంటి అంశాలను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ఫస్ట్ హాఫ్ లో యాక్షన్, సెకండ్ హాఫ్ లో లవ్ స్టోరీ ఉండటం వల్ల ప్రేక్షకుల కనెక్టివిటీ దెబ్బతిందని, కొన్ని మార్పులు చేసుంటే ఈ మూవీ ఇంకా పెద్ద హిట్ అయ్యేదని అభిప్రాయపడ్డారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకొని ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. థియేటర్లలో విడుదలైనప్పుడే ఈ చిత్రంపై భారీగా ట్రోలింగ్ నడిచింది. పవన్ యాక్టింగ్ కి ఎవరూ వంక పెట్టకపోయినా హరీష్ శంకర్ పై పవన్ ఫ్యాన్స్ తో పాటు న్యూట్రల్ సినీ ప్రేక్షకులు సైతం విరుచుకుపడ్డారు. పవన్ పిలిచి మరీ ఛాన్స్ ఇస్తే రొటీన్ ఫార్ములాతో సినిమా తీసి పరువు తీసావంటూ మండిపడ్డారు. ఓటీటీలోకి వచ్చాక కూడా హరీష్ శంకర్ పై ట్రోలింగ్ ఆగలేదు. అందులోని డైలాగ్లు, సీన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆడేసుకుంటున్నారు. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంపై లెజెండరీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ చేసిన విశ్లేషణ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. తన పరుచూరి పాటలు వేదికగా ఈ సినిమాలోని స్క్రీన్ ప్లే లోపాలను ఎండగట్టడమే కాకుండా కొన్ని ఆసక్తికరమైన సూచనలు కూడా చేశారు. హీరో ఎంట్రీ లేట్ అయితే రిస్క్ తప్పదు. సాధారణంగా ఒక పెద్ద స్టార్ హీరో సినిమాకు వెళ్లే ప్రేక్షకుడు తన అభిమాన నటుడిని వెండి తెరపై ఎప్పుడు చూస్తామా అని 1000 కళ్లతో ఎదురు చూస్తాడు. పరుచూరి అభిప్రాయం ప్రకారం ఈ సినిమాలో పవర్ ఎంట్రీ దాదాపు 20 నిమిషాలు ఆలస్యం కావడం ఒక పెద్ద మైనస్. చిన్నప్పటి సన్నివేశాలకు అంతసేపు చూపించడం వల్ల స్టార్ ఇమేజ్ ని చూడాలనుకునే అభిమానులు కొంత అసహనానికి గురయ్యే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. టైటిల్ కు కథకు పొంతన ఎక్కడా లేదు. సినిమా పేరు భగత్ సింగ్ అని పెట్టినప్పుడు ప్రేక్షకుల ఆలోచనలు దేశభక్తి చుట్టూ ఉంటాయని, కానీ ఇందులో పవన్ పాత్ర రౌడీ ఇన్స్పెక్టర్ ను పోలి ఉందని పరుచూరి విశ్లేషించారు. భగత్ సింగ్ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు. అటువంటి పేరు పెట్టినప్పుడు కథ గమనం కూడా అంతే గంభీరంగా ఉండాలి. ఈ సినిమాకు మరో పేరు పెట్టి ఉంటే అంచనాలు భిన్నంగా ఉండేవని ఆయన సూచించారు.